హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ చప్పిలోస్ నాని. ఈ రోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ దొండకాయ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దొండకాయ ముక్కలు నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కారం పొడి, ధనియా పౌడర్, పసుపు అండ్ ఫైనల్లీ కొంచెం ఆయిల్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. దీనిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. దీనిలో ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకుందాము. అవి కొంచెం వేగనిద్దాం. ఆవాలు చిటపడం అనేదాకా వేగనిద్దాము. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. అలాగే దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. వేగనిద్దాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దాం. ఆనియన్స్ ఇంకొంచెం వేగాలండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఆనియన్స్ వేగిపోయానండి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేస్తాను. ఒకసారి కలిపేసుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకుందాము. వేసుకున్నాము చిన్న స్పూన్. అలాగే చిటికెడు పసుపు, ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. దొండకాయ కాసేపు మగ్గనిద్దాం. మిడ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మిడ్ ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని దొండకాయలు మగ్గేదాకా మగ్గనిద్దాం. మూత కాసేపు వెయిట్ చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము దొండకాయలు మగ్గేయలేదు. కొంచెం మగ్గాయండి. ఒకసారి కలిపేసి కొంచెం మగ్గనిద్దాము. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము దొండకాయలు మగ్గిపోయాయో. ఆల్మోస్ట్ 70% మగ్గిపోయాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకుందాము. నేను ఈ కర్రీలో వాటర్ పోయానండి. ఆయిల్ తోటి ఇంకా టమాటాలోంచి వచ్చే వాటర్ తోటే మగ్గిపోతుంది దొండకాయ అనేది. సో వాటర్ పోయాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము. చూడండి, మంచిగా ఆయిల్లోనే టమాటాలు, దొండకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. వాటర్ యాడ్
చేయట్లేదు, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము 1 స్పూన్. టేస్ట్ బాగుంటుంది. అలాగే కారం వేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. ఒక్క నిమిషం మిడ్ ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించేసుకుందాము. చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్ ఉందో.